ధనువన్న మళ్ళీ మన సిటీ మామూలుగా అయిపోతుందా? నాకు చాలా బాధగా ఉంది ధనువన్న. మళ్ళీ మన సిటీని ఎక్కడ మిస్ అవుతామేమో అని. అరే మొత్తం నింపుకొని వెళ్ళిపోయిందే చూడు, మొత్తం అలలు కూడా వస్తున్నాయి. నాకు మళ్ళీ మన సిటీ నార్మల్గా కావాలి. రే, అది సృష్టి ధర్మంరా. దానికి మనం ఇంకేం చేయలేం. చెప్పు, ఎంత అనుకున్నా ఏం చేయగలం మనమైనా? ఆ వాటర్ని తీయగలమా? తీయలేం. ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? అరే, ఆ, హలో మిస్టర్ టోనీ, చెప్పమ్మా ఐరన్ మ్యాను, ఏంటి సంగతులు? ఓ, ఏమైంది? ఓకే ఓకే, అవునా? అరే, ఫ్లాష్ సూట్ ఉంది కదా, ఇంకొక సూటా? అరే, థోర్ యొక్క సుత్తి కూడానా? అరే, నీ సూట్సే పోయాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే సరే వస్తున్నాను. అబ్బా, సరే సరే వస్తున్నాను ఉంటాను. ఓకే. అబ్బా సించాన్, ఏం జరిగిందో తెలుసా? రే, మన ఐరన్ మ్యాన్, ఫ్లాష్, థోర్ యొక్క మెయిన్ థింగ్స్, అదే వాళ్ళకి పవర్స్ వచ్చే థింగ్స్ అన్ని పోయాయంట. మన థోర్ యొక్క సుత్తి, ఐరన్ మ్యాన్ యొక్క సూటు ఒకటి కాదు, అది మెయిన్ సూటు, ఇంకా హల్క్ బస్టర్ సూటు, అలానే ఫ్లాష్ యొక్క ఇంకొక సూటు, అదే ఆ ఈవిల్ ఫ్లాష్ సూటు. కానీ ఆ సూట్ ఎందుకు? సరే అక్కడికి వెళ్ళి మనమైతే అడుగుదాం. కానీ ఎందుకు ఇలా పోయాయి? ఓకే, సునామీ వచ్చిన సమయంలో వీళ్ళైతే ఇక్కడ లేరు కదా, ఆ టైంలో సూట్స్ అన్నీ ఈ వరదకైతే కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటాయి. వామ్మో. ధనువన్న, దానికి నిన్ను పిలవడం ఎందుకు? వాళ్ళకి చేతులు కాదు ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పు? అవునరా, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. నేను ఫోన్ కట్ చేశాను అబ్బా, అప్పుడే మాట్లాడాల్సింది. ఇప్పుడు ఫోన్ కూడా కలవట్లేదు. సర్లే, అక్కడికైతే వెళ్దాం. వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుంది కదా. నువ్వు అన్నట్టుగానే వాళ్ళకి కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. అలానే ఫ్లాష్కి తన ఒరిజినల్ సూట్ కూడా ఉంది. మరి ఫ్లాష్కి ఆ పవర్ ఉంటుండగా కూడా వెళ్ళి ఎందుకు తెచ్చుకోవట్లేదు? అరే, ప్రతిదానికి మనమే వెళ్ళాలనుకుంటా. షిట్ యార్, ఏంటో అక్కడికి వెళ్ళాక చూద్దాం. వాళ్ళైతే మాత్రం దేన్నో ఫేస్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళి చూసినంత వరకు మనకు తెలీదు. ఇంతకీ సించాన్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? మనం చుట్టూ సముద్రం, మధ్యలో దీవి, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల మనమైతే ములగకుండా ఉన్నాం. లేకపోతే మన ఇల్లు కూడా మునిగిపోయేది. కరెక్ట్గా మన ఇల్లు దగ్గరికి అయితే మాత్రం నీళ్ళు వచ్చి ఆగిపోయింది. సించాన్ చూసుకున్నట్లయితే చూడరా, ఇదిగో ఆ కొండల నుంచి ఈ సైడ్ వరకు ప్రతిదీ కూడా నీరు అనేది వచ్చేసింది. చుట్టూరు నీరుని చూసావా? మొత్తం ముంచేసింది. కిందన చిన్న చిన్న గ్రామాలన్నీ ఉన్నాయి, అన్నీ మునిగిపోయాయి. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కొండ ఉంటుంది కదా, మన రంగబాబు ఒకప్పుడు ఉండేవారు అక్కడ. ఆ కొండ దగ్గర ఉన్నారు వీళ్ళు. అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళే రావచ్చు కదా, వాళ్ళు రారు అంతే. మనకి ఎప్పుడు ఫోన్లు చేస్తారు, మనం వెళ్ళాలంట. సర్లే వెళ్ళి చూద్దాం ఎంతగా ఎందుకు ఫోన్ చేశారనేది. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం సహాయం పడ్డారు. చాలాసార్లు సహాయం చేయలేదు కానీ ఓకే. తరువనా, వాళ్ళు నువ్వు చాలా సార్లు సూట్లు అడిగావు, అవడిగావు, ఇవడిగావు. ఆ టైంలో నీకేమన్నా ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేశారా? దేనికి హెల్ప్ చేయకండి తరువన్నా. వాటర్ ఆపో, బండి ఆపో. ఓరి నాయనో, పడిపోతాం మళ్ళీ వాటర్లో పడితే మన బండి కూడా పనిచేద్దాను అన్న. మంచిగా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ కొండ మీదకి ఎలా వెళ్తాం? ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. కానీ ధనువన్న వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు. పద మన ఇంటికి వెళ్ళిపోదాం. నాకు కూడా అలానే ఉందిరా. ఎందుకంటే ఈ మధ్య టోనీ చేసేవి కూడా నాకు ఏమాత్రం నచ్చట్లేదు. కానీ ఏం చేస్తాను చెప్పు, వాళ్ళు నాతో ఏం చేసినా కూడా ప్రజలకైతే మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారు కదా. ఆ ఒకే ఒక్క రీజన్ వల్ల నేను వెళ్తున్నాను. అదిగో ఆ ఎదురుగా కొండ ఉంది కదా, నువ్వు అన్నట్టుగానే ఆ కొండ మీదకి మనం వెళ్ళాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కొండను దాటించాలంటే మధ్యన వాటర్ ఉంది, ఎలా వస్తామని చెప్పు? కానీ ఆ టోనీ ఏదో చెప్పాడు రా, ఇక్కడ ఏదో చిన్న వే ఉందని. ఇక్కడ ఏదో దారి ఉందంట. ఆ దారి వచ్చేసి ఇక్కడే ఎక్కడో ఉంటుందంట. దారి ఏంట్రా, మొత్తం వాటర్ ఉంటే దారి ఎలా ఉంటుంది? నాకు అర్థం కాని విషయం. అరే, ఇక్కడెక్కడ దారి ఉంది రే, మొత్తం వాటర్తో నిండిపోయింది కదా. ఓకే, ఇక్కడైతే సించాన్ చూసుకున్నావా? ఇక్కడైతే మనకు ఒక వే కింద ఏర్పడుతుంది. ఈ అలలు వచ్చేసి కొంచెం వెనక్కి వెళ్ళిన సమయంలోనే ఇక్కడైతే మనకి ఒక దారి వస్తుంది. ఆ దారి నుంచి మనం ఇక్కడి నుంచి అక్కడికి క్రాస్ చేయాలి. లెట్స్ గో. ఓ నో 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 నో. అరే యార్, తిరుగు పదా. అరే అమ్మా, ఇంకా వాటర్లో అమ్మ మునిగిపోయిండే వాళ్ళం. జస్ట్ మిస్. ఫైనల్లీ మనం తప్పించుకున్నాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం అయితే ఒడ్డుకు వచ్చేసాం అనమాట. వీళ్ళు ఈ కొండపైన ఏం చేస్తున్నారు? ఈ కొండపైకి రావచ్చు కదా, మనం ఈ కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క మెయిన్ థింగ్స్ని ఎలా కోల్పోయారో ఏంటో. జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా.
ఏంటో మొన్ననే మనం ఆ తోసుతుని దొంగలించాము, ఇంకా అలానే మొన్ననే ఇంకా చాలా అంటే చాలా చేసాం. ఈ మధ్య చాలా ప్రతి ఒక్కరి సూట్లు కూడా దొంగలించేసాము. ఇంకా వీళ్ళు వచ్చేసి తిరిగి తిరిగి మనల్నే హెల్ప్ అడుగుతున్నారు. ఎందుకు ఇంతకీ హెల్ప్ అడుగుతున్నారో ఒకసారి మనం వెళ్తే కానీ తెలియదు. అదిగోండి ఈ కొండ టాప్లో అయితే వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకా మనల్ని పిలిచారనేది ఒకసారి అడిగితే మొత్తం క్లారిఫై వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసాం మనం ఫైనలీ. హలో గాయ్స్, వచ్చేసా చూసారా ఎన్ని అడ్డంకులున్నా ఎలా వచ్చానో. మీకెందుకో కానీ రావడానికి చాలా బద్ధకం అవుతుందబ్బా. ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిచవటోని ఏమైంది చెప్పు. నేను చెప్తాను. యాక్చువల్లీ నేను నా గొడ్డలని మిస్ అయిపోయాను. నేను ఎయిర్పోర్ట్లోని కొంతమంది దుండగులతో యుద్ధం ఆడుతున్న సమయంలో నా గొడ్డలి అక్కడ మిస్ అయ్యింది. అవునా, నువ్వేంటి మరి గొడ్డలు వదిలేసి ఎలా వచ్చేసావు ఇక్కడ వరకు? అప్పుడు నిన్ను ఆ సునామీ ముంచలేదా? అక్కడ తర్వాత మాట్లాడతావు గాని ఒక్కసారి ఇటు తిరుగు. నా బాధ కూడా చెప్పుకోవాలి. ఇదిగో నా ఈవిల్ సూట్ ఉంది కదా, నా ఈవిల్ సూటు నా కంట్రోల్లోకి వచ్చింది. అంటే మంచి పనులకు కూడా మనం దాన్ని వాడచ్చు. కానీ అది నా కంట్రోల్లోకి వచ్చిన సమయంలోనే నేను ఒక మంచి ప్రదేశంలో దాచాను, ఎవ్వరికి తెలియకుండా. ఆ ప్రదేశంలో దాచిన తర్వాత ఇలా జరిగింది. చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఎందుకు ఇప్పుడు నేనేం చేయాలైతే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. నేను వాటర్కి చాలా అంటే చాలా భయస్తుణ్ణి, అందుకే నిన్ను పంపిద్దాం అనుకుంటున్నా. అవును ధను, దయచేసి ఒక్క పని చేసి పెట్టవా ప్లీజ్. నీకు లైఫ్లో ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా అది చేసి పెడతాం. దయచేసి ప్లీజ్ నా శృతి తీసుకొచ్చే. నా ఈవిల్ సూట్ కూడా తీసుకొచ్చేసాయి సరేనా? తొందరగా తీసుకొచ్చేయాలి మరి. అవును, కానీ ఫ్లాష్ నీకు సూట్ ఉంది. తోరుకైతే సుత్తు లేదు కాబట్టి పవర్స్ పని చేయవు. నీకు సూట్ ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. నేను నీకు ఇప్పుడే చెప్పాను, నేను వాటర్ పైనుంచి ఎంత స్పీడ్గా అయినా వెళ్ళగలను. కానీ వాటర్ లోపలికి వెళ్తే నా సూటు కూడా పాడవుతుంది. ఓకేనా? దయచేసి నువ్వే ఇచ్చి పని చేసి పెట్టుదాను ప్లీజ్. నువ్వు నా ఫ్రెండు కదా, దయచేసి నువ్వు ఒక్కడు మాత్రమే ఈ పని చేయగలవు, ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్. అవుందను, అలానే నా యొక్క మెయిన్ సూట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. నేను ఇంకా బాధల్లో ఉన్నాను. ఐరన్ మ్యాన్ సూట్ లేందే ఈ టోనీ లేడు, టోనీ లేందే ఐరన్ మ్యాన్ సూట్ లేదు. అలానే నా హల్క్ బస్టర్ సూట్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉండిపోయింది. దాన్ని తీసుకురాగలిగిన ఒకే ఒక వ్యక్తివి నువ్వు మాత్రమే. ప్లీజ్ ప్లీజ్ నీకోసం కిందన ఒక 2-3 పడవలు రెడీగా పెట్టాం. అందులో నీకు ఏ బోట్ కావాలంటే ఆ బోట్లో వెళ్ళు. నేను వెళ్ళడానికి నాలో కూడా కరెంట్ ఉంది కాబట్టి నీటి లోపలికి వెళ్ళలేను. బాబోయ్, ఏంటి మీరందరూ నాకు చెప్తున్నారు పనులు? నేను గట్టి చేయను, నా వల్ల అస్సలు కాదు. నేను చేయను కాక చేయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంతకు ముందు నువ్వు ఎన్ని పనులు చేసినా నిన్నేమనకుండా వదిలిపెట్టేశాం, ఎందుకంటే నువ్వు మా స్నేహితుడు కాబట్టి. అందుకే ఈ పని కూడా మాకు నువ్వు చేసి పెట్టాల్సి ఉంది. దయచేసి మన ప్రజల్ని కాపాడడానికి ప్రజల కోసం ఆలోచించు, మా కోసం ఆలోచించుకు, వెళ్ళు. పంచి డైలాగులు అయితే మాత్రం ఫ్లాష్ గట్టి కొడుతున్నాడు. సర్లేండి, కిందన బోట్ అయితే ఉంది కదా, మనమైతే వెళ్దాం పదండి. అరే యార్, ఇప్పుడు ఎవరిది ఎక్కడి నుంచి తీసుకొని రావాలబ్బా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్పారు. సరే బోట్ అయితే ఎక్కుదాం ముందు. సరే ముందుగా వచ్చేసి మనకి దగ్గరలో ఉన్న ఏరియా ఏంటి? సో మన ఐరన్ మ్యాన్ యొక్క హల్క్ బస్టర్ సూట్ అయితే మాత్రం ఎక్కడుందో మనకి తెలుసు, మనకి దగ్గరలో కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ ప్లేస్కి కొంచెం ముందుకెళ్ళి కిందకి వెళ్ళామనుకోండి, అప్పుడు అవెంజర్స్ ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, నాకు అర్థమైపోయింది. మనం డైరెక్ట్గా అవెంజర్స్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ అవెంజర్స్ ఇంట్లోకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి హల్క్ బస్టర్ సూట్ అయితే తీసుకొని రావాల్సి ఉంది. ఏంటో ఈ పనులన్నీ నాకేనా? షిట్ యార్. సరే మనం డైరెక్ట్గా వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఓకే, లోపల కిందనే ఉందా? అబ్బా, ఎగ్జాక్ట్గా దిగినట్టుగా ఉన్నాం. అరే ఏమన్నా కనబడుతుందా? ఇంతకు ముందు కూడా వచ్చానన్నమాట ఫ్లాష్ సూట్కి. నేను ఫ్లాష్కి ఎందుకు తెలుసా హెల్ప్ చేస్తున్నాను? ఇంతకుముందు సించాన్ని కాపాడడానికి ఫ్లాష్ అయితే నాకు హెల్ప్ చేశాడనమాట. అంటే తన సూట్ని అయితే ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు నాకు ఇచ్చాడు. సో కనీసం వద్దు అనకుండా డైరెక్ట్గా ఎక్కడుందో చెప్పేసి అప్పుడు ఇచ్చాడు. అప్పుడు నేను ఇక్కడికే వచ్చాను. అందుకే ఫ్లాష్ది ఆ సూట్ అయితే మాత్రం మిగిలింది. అందుకే ఫ్లాష్ ఆ సూట్ అయితే వేసుకుని ఉన్నాడు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్నీ ఈదుకొని నేనే చేయాల్సి ఉంది. సరే మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనం కిందనైతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్క
ఒక్క సూట్ తెచ్చామనుకోండి, అక్కడి నుంచి మనకి పవర్స్ వస్తాయి. అప్పుడు ఆ పవర్స్తోనే మనం ఏమనుకుంటే అది చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో. మనమైతే డైరెక్ట్గా కిందకైతే వెళ్ళిపోవాలి. ఓరి నాయన, మొత్తం వాటర్ నింపేసింది కదా. కానీ ఇక్కడికి ఏమన్నా జీవులు గట్రా ఉంటే మళ్ళీ ప్రాబ్లం. ఇక్కడ అనకొండలు, అలానే ఇంకా సొరచేపలు. నాయనో, నన్ను పట్టుకోకండి తల్లే, నాకు మీకు సంబంధం లేదు. ఓకే, మనమైతే కిందకి వెళ్దాం. ఓకే గైస్, మనమైతే కింద స్టోర్ రూమ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక గుహ ఉంటుంది, అదే అండర్ గ్రౌండ్ గుహ. అది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇదే డోరు, ఇదే ఆ డోరు ఓపెన్ చేసేస్తాం. లెట్స్ గో. సో అరే, ఇవేంట్రా వాటర్లో కూడా వెలుగుతున్నాయి చూసారా ఇవి? ఓరి నాయన, ఇదెక్కడ వీడ్డూరా నాయన, ఇదెక్కడ విచిత్రం రా నాయన, ఇది ఎప్పుడు నేను చూడలేదు. సరే, మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ డోర్ అయితే ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఇక్కడ అండర్ గ్రౌండ్లో పెట్టాడని చెప్పాడు. బట్ ఇక్కడ అమ్మో అక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడైతే చాలా శిలా విగ్రహాలు ఉన్నాయి. ఓరి నాయన, ఈ హల్క్ బస్టర్ సూట్ని సరైన ప్లేస్లో పెడతాడబ్బా. ఓరే, ఏముందిరా సూట్ అంటే ఇదిరా. హల్క్ బస్టర్ సూటా మజాకా మామూలుగా లేదు, బుర్ర పాడుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ సూట్ని అయితే వేసేసుకోవచ్చు, ఇక్కడి నుంచి బయలుదేరిపోవచ్చు. ఓకేనా, ఈ సూట్ వేసేసుకుందాం. లెట్స్ గో. ఓకే, మనమైతే దీనికి పవర్స్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇది వాటర్లో ఉంది, చూద్దాం. ఓకే, ఆన్ అయ్యింది. ఇది పనిచేస్తుంది అంటారా? వాటర్లో ఉంది కాబట్టి. ఓకే, మనమైతే పరిగెత్తగలుగుతున్నాం. ఓకే, ఫాస్ట్గానే వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళే నార్మల్ స్పీడ్ కంటే ఇది కొంచెం స్పీడ్గానే ఉంది. ఓకే, డైరెక్ట్గా ఎగ్జిట్. ఓహో, వాటర్లో కూడా ఎగురుతుంది. లిటరల్లీ ఆసమ్ గాయ్స్. అబ్బా, హల్క్ బస్టర్ సూట్ వాటర్లో కూడా ఎగురుతుందంట, నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడు మనకి సూట్ దొరికింది కాబట్టి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా రిమైనింగ్ సూట్స్ కూడా వెతకడానికి మనకి చాలా 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 ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్గా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించాల్సి ఉంటుంది. సూట్ చూసి హ్యాపీ అయిపోతాడు మన టోనీ అయితే, ఎందుకంటే సూట్ మనం తీసుకొచ్చాం కాబట్టి. అరే, ఇదేంటి ఆగిపోయింది? అరే, ఎగురు. అరే, నో డ్యామేజ్. అరే యార్, ఇది డ్యామేజ్ అయిపోయింది. అరే, ఇది ఎగరలేకపోతుంది, స్లోగా ఎగురుతుంది ఏంటి? ఎగరవే. అరే, ఏమైంది ఈ సూట్కి? అరే నో ఏమవుతుంది ఈ సూట్కి? అరే యార్, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అబ్బా. ఈ సూటు డ్యామేజ్ అయిందంటారా? సరే, ఒకసారి మనం టోనీ దగ్గరికి వెళ్దాం. టోనీ చెప్తాడు, హలో గాయ్స్, ఇటు చూడండి. వాళ్ళకి కనబడకుండా వెళ్దాం, ఆగండి. ఇప్పుడు సడన్గా చూపిద్దాం. ఓహో, ఎలా ఉన్నారు టోనీ? ఇదిగో నీ హల్క్ బస్టర్ సూటు. కానీ ఇదేదో తేడా కొడుతుంది, డ్యామేజ్ అయిందేమో అనిపిస్తుంది నాకు. వాటర్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువసేపు ఇంకా పనిచేయదు. దీని బ్యాటరీ వచ్చేసి పూర్తిగా డౌన్ అయి ఉంటుంది. సో అందుకే ఇదైతే మాత్రం కొంచెం వరకే పనిచేయగలదు. సో అందుకే దీన్ని ఇక్కడే ఉంచేసే, నేను మొత్తం దీన్ని రిపేర్ చేసుకుంటా. ఓకేనా? నువ్వు మిగతా వాళ్ళు వెళ్ళి, అలానే నా సూట్ కూడా వెళ్ళి వెతికి తీసుకురా. ఏంటి నాయనా, ఇంత సునామీలోని నేను సూట్లు ఎత్తుక్కొని రావాలా? ఆ సూట్లు ఎత్తుక్కొని రావడం అంటే ఏమైనా అట్లేయడం అంత ఈజీ అనుకుంటున్నావు ఏంటోనే బాబు? నాకు ఎలా అయినా ఈ హల్క్ బస్టర్ సూట్ కావాలి. నేను ఒక్కడిని వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు బోట్లో వెళ్ళాలంటే ఎక్కడని వెతకాలి? తోర్దైతే ఒక ఐడియా ఉంది. తోర్దైతే ఎయిర్పోర్ట్లో ఉంది, మనోడిది వచ్చేసి గుహలో ఉంది, ఐడియా ఉంది. నీ సూట్ ఎక్కడుందో నాకు అది తెలుస్తుంది. అందుకే ముందుగా వెళ్ళి రంగబాబాని అడుగుతాను. ఓకేనా? అంతవరకు అయితే పనిచేస్తుంది కదా? ఓకేనా? పట్టుకెళ్ళచ్చా? ఎస్, నువ్వు రంగబాబా వరకు వెళ్ళి రావచ్చు. అంతవరకు ఈ సూట్ బాగానే పనిచేస్తుంది. కానీ అంతకు మించి బ్యాటరీ డౌన్ అయింది, నెక్స్ట్ పని చేయదు. జాగ్రత్తగా వెళ్ళిరా, తొందరగా వెళ్ళు. వెళ్తున్నా. ఓకే గాయస్, మన రంగబాబా గారు ఎక్కడున్నారో మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. నాకు తెలిసి మన రంగబాబా గారు వచ్చేసి కొండలపైన ఉంటారా? సునామీ వచ్చింది కాబట్టి కొండపైన ఉంటారంటారా? నో, నాకు తెలిసి కొండలపైన అయితే ఉండరు. ఒకసారి చూడండి, ఇక్కడ దగ్గరలో ఏ కొండపైన మన రంగబాబా కనబడుతున్నారేమో. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్లాష్ సూట్ ఎక్కడుందో తెలుసు. ఒక గుహలో అయితే కనబడిన ప్రదేశంలో పెట్టాడని చెప్పాడు, అక్కడికి వెళ్ళి మనం వెతకచ్చు. అలానే థోర్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో తన సుత్తిని మిస్ చేసుకున్నాడు అన్నాడు, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెతకచ్చు. కానీ ఈ టోనీ ఎక్కడ మిస్ చేసుకున్నాడో తన ఐరన్ మ్యాన్ సూట్ మనకి ఎలా తెలుస్తుంది? అది కూడా మెయిన్ ఐరన్ మ్యాన్ సూటు. సో నాకైతే ఇక్కడ రంగబాబా ఎక్కడ కనబడలేదు. సో సునామీ వచ్చింది కాబట్టి ఎత్తైన ప్రదేశం మనకి వాటర్లో ప్రకారం అయితే మాత్రం ఈ బిల్డింగే. ఈ బిల్డింగ్ పైన ఏమైనా ఉంటారంటావా ఆయన? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళి వెతకచ్చు. ఆ సైడ్ అయితే చూసాం కానీ కనబడలేదు. బట్ ఈ సైడ్ ఉంటారో ఉండరో నాకైతే డౌట్గా ఉంది. ఉంటే ఈ వాటర్లో ఎత్తైన ప్రదేశం ఇదే. ఓ మై గాడ్, బాబా, బాబా, ఇంత పెద్ద విధ్వంసం వచ్చింది బాబా. సునామీ వచ్చి మనల్ని అందరినీ ముంచేసింది బాబా. కానీ ఇప్పుడు నేను ఒక పనిలో ఉన్నాను. అదేంటంటే ఐరన్ మ్యాన్ తన సూట్ కోల్పోయాడు. ఎక్కడుందో ఒకసారి చెప్పగలరా? దయచేసి చెప్పండి బాబా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఓం దినకర కిరణయే బాధమానేంటు చూడే
ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహ. నాయనా, ఇది మీ ఆ అవెంజర్స్ యొక్క ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక కొండ దగ్గర ఆనుకొని ఉంది. ఆ కొనల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెతుకు. బాబా గారు, మీరు చాలా గ్రేటు. కనీసం ఎందుకు వచ్చానో అని అడగకుండా కూడా డైరెక్ట్గా నేను చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనకైతే క్లూ వచ్చేసింది. కానీ ఈ హల్క్ బస్టర్ సూట్ అయితే మాత్రం డ్యామేజ్లో ఉందబ్బా. ఇదైతే మాత్రం ఎప్పుడు పడిపోతుందో తెలీదు. బై మిస్టేక్ ఇదే కనుక వాటర్లో పడిపోతే మళ్ళీ దీన్ని తీసుకొని రావడం చాలా కష్టం. అందుకే డైరెక్ట్గా మనం ఇది ఆ టోనీకి ఇచ్చేద్దాం. నో నో నో, ఇది వాటర్లోకి వెళ్తుంది. ఇది మనం టోనీకి ఇచ్చేసాం అనుకోండి, టోనీ మొత్తం దీన్ని రిపేర్ చేస్తాడు. అలానే ఛార్జ్ కూడా పెట్టాలి. దీనికి ఛార్జ్ పెట్టడానికి ప్రెసెంట్ ఛార్జ్ స్టేషన్స్ లేవు, కరెంట్ కూడా లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బోట్ ద్వారా వెళ్దాం. ఓకేనా? బోట్ ద్వారా ఫస్ట్ టోనీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్ అయితే తీసుకొద్దాం. ఓకేనా? ఓకే 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 ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఇది భూమి మీద నుంచి వెళ్తుంది. నో 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 నో, అమ్మో, ఇది మొత్తం ఖరాబ్ అయినట్టుగా ఉంది గాయ్స్. ఓ మై గాడ్, మనం వచ్చే సమయంకి అమ్మయ్య, ఇంకా మనం అబ్బా ఓరి నాయన కరెక్ట్గా మనం వాటర్లో ఉన్నప్పుడు అయ్యింది కాదు, ఇప్పుడు అయింది కాబట్టి పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది పవర్స్ మొత్తం ఆగిపోయింది. అంటే దీంట్లో ఉన్న మొత్తం అయిపోయిందబ్బా బ్యాటరీ. ఈ పందిలా ఉందాన్ని ఎలా ఎక్కించాలి? అరే పద 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 ఫాస్ట్గా పద 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 పద. ఈ పందిలా ఉంది, కదులుతుంది కాదు ఈ సూటు. అరే మనకి దీనికి పవర్స్ ఉంటేనేనబ్బా, పవర్స్ లేకపోతే చాలా అంటే చాలా కష్టం. సరే, ఇక్కడ వరకు వచ్చేసింది. అమ్మయ్య, ఇక్కడి నుంచి నేనైతే అసలు ఎక్కించలేను. అసలుకే లోపల ఉన్నాను, పూర్తిగా అలసిపోతున్నాను నేను. సరే, దీని నుంచి బయటకు వచ్చేద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ బయటకు వచ్చేసాం. ఏంటో ఈ సూట్లు వేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకైతే డ్రెస్సే మారిపోద్ది. నా డ్రెస్ అందులో ఉండిపోద్ది. ఓ గైస్, వచ్చేసా. ఓ టోనీ, నీ బండిలో అదే సరే దాన్ని ఏమంటారు, అదే నీ సూట్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది గురు. ఓ నిజమా? థ్యాంక్ యూ సో మచ్ ధను. సరే, తొందరగా వెళ్ళి తీసుకునిరా. నీకోసం మేము ఇంకొక పడవ కింద సిద్ధంగా రెడీగా ఉంచాం. ఏమైంది కానీ ఆ సూట్? ఏమైందా? చెప్పావు కదా నువ్వే, బ్యాటరీ లూజ్ అయిందని. నిజంగానే బ్యాటరీ లూజ్ అయింది. ఇంకేం చేస్తాం, అది పడిపోయేలా ఉంది. సో కరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సరే, నువ్వు దాన్ని రిపేర్ చేస్తూ ఉండు, నేను బయలుదేరుతా కిందకి. ఓకే ధను, జాగ్రత్తగా వెళ్ళి తీసుకునిరా. అలానే నా సుత్తిని తీసుకురావడం మర్చిపో. నీ సుత్తే కాదు, మొత్తం తీసుకొస్తా. ఓకే, కింద అయితే వీళ్ళు పడవ ఏర్పాటు చేశారంట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఐరన్ మ్యాన్ సూట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే ఏనికైనా ఐరన్ మ్యాన్ అదే, మన టోనీ మంచోడైనా చెడ్డోడైనా కొంచెం టోనీయే బెటర్ అనమాట అందరి మీద. సరే, ముందు మనం టోనీకి హెల్ప్ చేసాం అనుకోండి, సెట్ అయిపోతుంది. సో ఐరన్ మ్యాన్ సూట్ అనుకోండి, అన్నీ చేయొచ్చు అనమాట. సో థోర్ సూట్లోని ఆ ఎగిరే శక్తి అనేది తక్కువ ఉంటుంది, ఫ్లాష్లో కూడా ఎగిరే శక్తి తక్కువ ఉంటుంది అనమాట. ఇది వాటర్ ఉంది కాబట్టి ఎగిరే శక్తి మనకు కావాలి, అందుకే ఐరన్ మ్యాన్ సూట్ కావాలి. ఓకే, మనమైతే డైరెక్ట్గా వెళ్ళి ఐరన్ మ్యాన్ సూట్ అయితే తీసుకొద్దాం. ఏది పడవ? ఓ ఇక్కడ. ఓకే, డైరెక్ట్గా అయితే మనం బయలుదేరిపోదాం. లెట్స్ జంప్ 3 2 1 జై అప్పా. ఓరి నాయనా, అరే గట్టిగా తగిలింది దెబ్బ. సరే, మనమైతే తొందరగా బయలుదేరిపోదాం గైస్, మనకి సమయం లేదు. తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చేయాలి. ఓకే, లెట్స్ గో. మనమైతే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వచ్చేసి మనకి అవెంజర్స్ ఇల్లు వచ్చేసి ఈ కిందన వాటర్ కింద అయితే ఉంది. ఈ అవెంజర్స్ ఇంటికి సమీపంలో ఉన్న కొండ అంటే అదిగోండి, ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండే. ఆ కొండకి సమీపంలోని ఒడ్డుకి ఆనుకొని అయితే ఉంది అని అయితే మన రంగబాబా చెప్పారు. ఒడ్డుకి ఆనుకొని ఉన్నది మన ఐరన్ మ్యాన్ సూటు. ఒడ్డు అంటే ఆ కొండ చుట్టూ చాలా పెద్ద ఒడ్డు ఉంటుంది. అందులో ఎక్కడ? సర్లే, ఆయనైతే మనకి క్లూ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ ఒడ్డులు మొత్తం మనమైతే చెక్ చేద్దాం. సో ఆ తీర ప్రాంతం మొత్తం చుట్టుపక్కల చెక్ చేసినట్లయితే మేబీ మనకైతే ఆ ఐరన్ మ్యాన్ సూట్ అనేది కొట్టుకొని ఒడ్డుకి రావచ్చు. ఏమో, అది అక్కడి నుంచి ఎక్కడికైనా బ్లాస్ట్ అవ్వచ్చేమో, వాటర్ ఫ్లో వల్ల స్పీడ్గా వచ్చేసి ఆ కొండ వరకు వెళ్ళిపోయిందేమో, తెలియదు కదా. సో ఏదో ఒకటి మనకైతే క్లూ దొరికింది. ఫైనల్లీ మనమైతే వెళ్ళి దాన్ని రికవర్ చేసుకోబోతున్నాం. సో ఐరన్ మ్యాన్ అయితే లిటరల్లీ చాలా హ్యాపీ అవుతాడు. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అందరి సూట్లు ఒకేసారి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఐరన్ మ్యాన్ ఇప్పుడు తెచ్చినా కూడా హల్క్ బస్టర్ సూట్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఫ్లాష్ సూటు, ఐరన్ మ్యాన్ సూటు, ఇంకా అలానే మన థోర్ యొక్క సుత్తి, సో మన ఫ్లాష్ సూట్ ఇవన్నీ ఎక్కడున్నాయో మనకు ఐడియా అయితే వచ్చేసింది. సరే, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ ఒడ్డు దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ఒడ్డుల్లో ప్రతి మూల ప్రతి ఇంచు మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ కొండ చివర్లో మీకు ఏమన్నా సరే, కొంచెం అన్నా సరే ఐరన్ మ్యాన్ సూట్లా అనిపించింది అనుకో నాకు చెప్పండి. సో నేను ఆ సైడ్ వెతికాను, ఇప్పుడు ఈ సైడ్కి అయితే వచ్చిన. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ మూలకైతే మాత్రం నాకు ఏది కూడా కనబడేలా అనిపించట్లేదు. సరే, కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అరే యార్, ఇక్కడ నాకు ఏం కనబడట్లేదబ్బా. మీకేమైనా కనబడితే నాకు చెప్పండి. ఇక్కడ ఏదైనా ఎక్కడ ఒడ్డులో అయినా మీకైతే ఐరన్ మ్యాన్ సూట్ తేలుతూ కనబడితే చెప్పండి.
నాకైతే అస్సలు కనబడట్లేదు. ఏంటో నా కళ్ళకి ఏమైందో ఏంటో. సరే ఒకసారి మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంకొంచెం ముందుకి, అరే ఇంకా చాలా ముందుకు వచ్చాం. ఆల్మోస్ట్ కొండని కవర్ చేయబోతున్నాం అనమాట. కానీ కొంచెం కూడా మనకి, సర్లే ఏదో ఒకటి, దేవుడు ఖచ్చితంగా మనకి మార్గం చూపిస్తాడు. ఓకే, ఏమైంది? అక్కడ సూట్ ఉంది కదా. ఓ మై గాడ్, అది సూటేనా? 100% అది సూట్ అవ్వాలి. దేవుడా సూట్ అవ్వాలి. దేవుడా ఎస్. సో గైస్, ఫైనల్లీ మనమైతే ఐరన్ మ్యాన్ సూట్ని కనిపెట్టేసామన్నమాట. వావ్, ఇంత స్పీడ్గా కనిపెడతానని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓరి నాయన, ఇక్కడే ఉంది చూసారా మొత్తం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డీప్లీ సూట్ మొత్తం లోపల మునిగిపోయినట్టుగా ఉంది. సో ఇదైతే మాత్రం నాకు తెలిసి ఖరాబ్ అయితే అవ్వదు అనుకుంటున్నాను. ఏమో మనకు తెలీదు. సూట్ని అయితే యాక్టివ్ చేయలేము, ఎందుకంటే ఐరన్ మ్యాన్ లాక్ వేసాడు అనమాట సూట్కి. చాలా తెలివైనోడు. ఓకే, లెట్స్ గో. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఫ్లాష్ యొక్క సూట్ని అయితే వెతుకుదాం, ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నది ఫ్లాష్ సూట్ యొక్క ప్రదేశం మాత్రమే. సో ఫైనల్లీ ఇంత తొందరగా నేనైతే ఐరన్ మ్యాన్ సూట్ కనిపెడతానే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్లాష్ సూట్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కడో తెలుసా? మనం ఎప్పుడు ఒక సొరంగంలోకి వెళ్తాం తెలుసా? ఆ సొరంగం ఉంటుంది అంటే మనం ఎక్కువగా చాలా సూట్లు దొంగతనం చేయడానికి చాలా వాటికి వెళ్ళామన్నమాట. సో ఒక సొరంగం దగ్గరికి, ఆ సొరంగంలోనే మళ్ళీ పెట్టాడంట ఫ్లాష్. అవును, అక్కడికి చాలా మంది దొంగతనానికి వెళ్తున్నారు. బుర్ర బుద్ధి తక్కువ ఉన్నాడు ఎవరైనా అక్కడ పెడతాడా? కానీ అక్కడ పెట్టినా కూడా దాన్ని సేఫ్గా పెట్టాడంట, అది ఎవరికి కనబడకుండా ఎలా పెడతాడు? ఎందుకంటే అది ఉన్నదే చిన్నది. ఆ చిన్న దాంట్లోని ఎలా పెడతాడో ఏంటో. సరే మనమైతే ఆ సొరంగం దగ్గరికి వెళ్దాం. సో ఆ సొరంగానికి నేరుగా వెళ్ళమని చెప్పాడు మన ఫ్లాష్ అయితే. అదిగోండి ఎదురుగా కొండ కనబడుతుంది కదా, ఈ కొండకి రైట్ సైడ్ అనుకుంటా, లెఫ్ట్ సైడా? నో ఇటు సైడ్ కాదనుకుంటా, ఇటు సైడేనా? సరే మనమైతే కొంచెం ఒడ్డు సైడ్కి అయితే వెళ్దాం. అక్కడి నుంచి డైరెక్ట్గా మనమైతే రైట్ తీసుకుందాం. ఇక్కడే తీసుకుందాం రైట్. సో ఇక్కడ తీసుకొని అక్కడ మీకు వే కనబడుతుంది, ఆ దారి దగ్గర అయితే మనకు ఉంటుందన్నమాట అది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ బోట్ని మనమైతే ఇక్కడ పార్క్ చేసి కిందకైతే వెళ్ళి మొత్తం వెతుకుదామని ఫిక్స్ అయినా. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాయన్నమాట ఆ ప్లేస్కి వచ్చేసి. అక్కడ కనబడుతున్నాయి కదా చెట్లు, ఆ చెట్ల దగ్గర పైనుంచి మనకైతే రేసింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్కి కింద రైల్వే ట్రాక్ లాగా లోపలికైతే మనకు ఒక గుహ ఉంటుందన్నమాట. ఆ గుహలో మనోడు ఈవిల్ ఫ్లాష్ సూట్ పెట్టాడు. ఈ ఈవిల్ ఫ్లాష్ సూట్ వచ్చేసి చాలా డేంజరస్, కానీ మనోడు కంట్రోల్లో ఉందన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. సరే మనమైతే ఈ సైడ్కి అయితే వెళ్దాం. కొంచెం రాంగ్ సైడ్ వచ్చాం. ఇదే రైట్ సైడా? తప్పు అయితే. ఓకే, ఫైనల్లీ మనమైతే ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా మనం పార్క్ చేయాలి. సో దీన్ని ఒడ్డు దగ్గర పెట్టడం మంచిది, లేకపోతే మళ్ళీ కొట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట, బోట్ కదా అసలుకే. సో అందుకే ఒడ్డు పైకి అయితే తీసుకొచ్చేసాం ఫైనల్లీ. ఎస్ గైస్, సో ఇక్కడైతే దీన్ని పెట్టేద్దాం. ఇక లేట్ చేయకుండా తొందరగా లోపలికైతే వెళ్దాం. లెట్స్ గో గైస్. మిషన్ ఫ్లాష్ సూట్, మిషన్ ఐరన్ మ్యాన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మనం హల్క్ బస్టర్ సూట్ అండ్ ఆ మెయిన్ సూట్ కూడా తీసుకొచ్చేసాం. ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లాష్ యొక్క ఈవిల్ సూట్ అయితే తీసుకొని రాబోతున్నాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం వాటర్లో నడుస్తున్నాం. నడుద్దాం, ఆగండి, ఇక్కడ వద్దు, కొంచెం ముందుకెళ్ళి నడుద్దాం. మనకి వాటర్లో నడిచే ఎబిలిటీ కూడా ఉందన్నమాట, మీకు తెలియదు అనుకుంటా. మంచిగా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసా. ఏంటి ఇటు వచ్చాను? ఏమన్నా రాంగ్ రూటా? నేను కొంచెం రాంగ్ రూట్కి వచ్చినట్టుగా ఉన్నాను. ఓహో, ఇటు సైడ్ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలనుకుంటా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్, ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ రైట్ తీసుకున్నట్లయితే మనకి ఆ ట్రైన్ యొక్క వే అయితే ఉంటుంది. ఆ వే ద్వారా మనమైతే వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. కానీ మనకైతే ఇంకా సొరచేపలు, ఇంకా తిమింగలాలు, ఇంకా అలానే పెద్ద పెద్ద అనకొండలు ఇంకా ఏం తగలలేదు. ఒకవేళ అవి కనుక తగిలాయి అనుకోండి నాయన, వాటికే భయానికి మనం వెళ్ళిపోతాం. ఓకే, అదిగోండి కిందన కనబడుతుంది కదా సొరంగం. గాయస్ ఫైనల్లీ సొరంగం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి, సో ఇక్కడి నుంచి మనమైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఆ సూట్ ఎక్కడుందో వెతికి మరీ తీసుకొచ్చేద్దాం. ఓకే, కమింగ్ మిస్టర్ ఫ్లాష్, నేను వస్తున్నా లోపలికి. దీనికైతే బాంబు పెట్టేశాను. స్టిక్కీ బాంబు వేసేద్దామా అండి? స్టిక్కీ బాంబ్ వేసేసాను, వాటర్లో కూడా పేలిపోయింది. నైస్, కానీ బ్లాస్ట్ అయినట్టుగా మనకైతే మాత్రం కనిపించలేదు. ఏంట్రా ఇది ఎంత చీకటిగా ఉంది? లోపల ఏమన్నా కనిపిస్తుందా? నో గాయస్, లోపలైతే మాత్రం నాకు ఏం కనిపించట్లేదు. బట్ నా దగ్గర టార్చ్ ఉంది, ఆ టార్చ్తో కొంచెం చూసుకొని ముందుకైతే వెళ్తున్నాను. వెళ్దాం. ఈవిల్ ఫ్లాష్ సూట్ కనబడుతుందో లేదో ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. సో స్ట్రైట్గా ఉన్న వే అన్నాడు, అంటే మనకి దీనికి చాలా పెద్ద సొరంగాలు అయితే ఇంకా ఉంటాయి. ఆ సొరంగాలన్నీ మీరు చూడలేదు. ఇంకా స్ట్రైట్గా ఉన్న సొరంగం అయితే మాత్రం దగ్గరదనమాట, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఏంటో కానీ మధ్యలో మినుగుడు పురుగుల్లా వస్తున్నాయన్నమాట. చూడండి ఎలా వెలుగుతుంది
గుర్తున్నాయో అవి చిన్న చిన్న పాయింట్ల లాగా. ఓకే మనమైతే లోపలికి పోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంతిమం దగ్గరికి అయితే వచ్చేసాం, ఆ డోర్ క్లోజింగ్ దగ్గరికి. సో ఇక్కడ లెఫ్ట్ అయితే ఉంది, ఈ లెఫ్ట్ లో ఏమన్నా పెట్టాడంటారా? వద్దు, ఇది కాదు. ఈ వే వచ్చేసి మనం వెళ్ళాం అనుకోండి ఇంకొక వేలోకి వెళ్తాం అనుకుంటా. నో 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 నో, మనడు స్ట్రైట్ వే వెళ్ళమన్నాడు కాబట్టి మనం స్ట్రైట్ గానే వెళ్దాం, లేకపోతే మన సమయం అంతా వృధా అవుతుంది. లెట్స్ గో లెట్స్ గో, మనమైతే లోపలికి వెళ్దాం. ఓ అరే ఇక్కడ ఏముందిరా? ఏం లేదు కదా. ఏముంది ఏముంది, ఏం లేదు. ఈ ఎండకైతే వచ్చాం కానీ మనకేం కనబడలేదు, కానీ మనడు సీక్రెట్ గా పెట్టా అన్నాడు. సీక్రెట్ అంటే ఎక్కడై ఉంటుంది? ఓరి నాయనా, వామ్మో ఏంట్రా భయపెట్టావు? హడలిపోయా కదరా రే. ఓరి నాయనా, దీన్ని అందరూ చూస్తున్నారని మనడైతే పైకి అటాచ్ చేసి ఉంచాడనమాట. ఓరి 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 గబ్బిలంలా ఉందిరా చూడడానికి, చాలా డేంజర్ గా. సరే దీన్ని అయితే తొందరగా బయటికి తీసుకెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే ఈవిల్ ఫ్లాష్ యొక్క సూట్ ని కూడా మనం బయటికి తీసుకొచ్చేసాం. మిషన్ 2 కూడా కంప్లీట్. ఇంకా మనం ఎవరిదో బ్యాలెన్స్ వదిలేసామే. ఎవరది? మిస్టర్ థోర్ యొక్క సుత్తి. ఆ సుత్తిని కూడా తీసుకొచ్చేద్దాం, సుత్తి లేకుండా. లెట్స్ గో. ఇప్పుడైతే మనం వాటర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్లీ ఇంత స్పీడ్గా నేనైతే ఫ్లాష్ సూట్ని ఇంకా ఐరన్ మ్యాన్ సూట్ని కనుక్కుంటానే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి ఈ పాటికి తెలుస్తుందో తెలియదో మనం ఈ సూట్లు పొందామని. సర్లేండి, మనమైతే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. ఎవరి దానికి ఇప్పుడు ఇచ్చామనుకోండి మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే మనం వచ్చేసి అందరిది ఒకేసారి ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం, అంతే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఎయిర్పోర్ట్కి. ఓరి నాయన, ఎయిర్పోర్ట్కి ఇలా వెళ్తే టైం పడుతుంది. ఇలా వెళ్దాం. ఇప్పుడు మొత్తం మనం సముద్రానికి మధ్యనున్న ల్యాండ్తో ఒక పెద్ద రౌండ్ వేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా దూరం అనమాట ఇక్కడ నుంచి. ఓరి నాయన, డైరెక్ట్గా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ లోపలికి వచ్చేసాం. చాలా స్పీడ్గా సరసరమని పోతున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇంకొంచెం దూరం మాత్రమే. ఇంకొంచెం 2 అడుగులు వేసినట్లయితే మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. కానీ అంత పెద్ద ఎయిర్పోర్ట్లో మనం థోర్ యొక్క చిన్న గొడ్డలి, ఆ చిన్న సుత్తి, గొడ్డలి కాదు సుత్తి, థోర్ యొక్క ఆ పవర్ఫుల్ హ్యామర్ని మనం తీసుకొచ్చేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం మనం మన ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్ ఇంకా ఇక్కడ కాదు, మనమైతే ఫుల్ బూస్ట్ ఆన్ చేసుకొని దూసుకొని పోతున్నామంటే అస్సలు ఆగట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. ఏమైందో ఏంటో మరి. నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయి ఉంటుందంటారా? ఏమో అయి ఉండొచ్చు, చెప్పలేం. బట్ ఒకసారి మనం చూడాలి. కొంచెం దూరం వెళ్ళాలనుకుంటా, ఎందుకంటే మరీ ఇంత దగ్గరలో అయితే ఉండదు ఎయిర్పోర్ట్లు ఎప్పుడైనా సరే సిటీకి దూరంగా ఉంటాయన్నమాట. మళ్ళీ క్రాషెస్ ఏం అవ్వకూడదనేమో నాకు తెలిసి. సరే, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాం, సరిపోతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి మనం ఎయిర్పోర్ట్ పైనే ఉన్నామేమో, వాటర్ పైన. ఒక్కసారి మనం కిందకి దూకితే తెలుస్తుంది. ఓకే, ఇక్కడైతే ఆగుదాం గైస్. ఇప్పుడైతే మనం కిందకి దూకుదాం. చాలా దూరం వచ్చేసాం. నాకు తెలిసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు మనకి బోనస్ ఏంటో తెలుసా? ఇప్పుడు గనక మనం థోర్ యొక్క హ్యామర్ని కనిపెట్టామనుకోండి మనకి పవర్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు థోర్ పవర్స్ని యూజ్ చేసుకుని మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం కరెక్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి మొత్తం చీకటిగా ఉంది. ఈ ఏరియాలో ఏం కనబడట్లేదు. ఇదిగోండి, మనకైతే రన్వే కనబడుతుంది. సో మనకి ఫ్లైట్లు ఎగిరే రన్వే అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం చీకటిగా కనబడుతుంది, ఏది కూడా కనబడట్లేదు. సో కొంచెం ముందుకైతే వెళ్దాం. అరే అది పడిపోయిందబ్బా, ఏంటో. సరే మనం తొందరగా వెళ్దాం. థోర్ యొక్క హ్యామర్ మనకి ఎలా కనబడుతుంది? ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో అంత చిన్న హ్యామర్ మనం వెతకాలంటే కష్టం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఫ్లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫ్లైట్స్తో సంబంధం లేదు మనకి. కొంచెం ముందుకైతే వచ్చాం కానీ ఇక్కడ నాకేం కనబడట్లేదు. థోర్ హ్యామరు ఎక్కడున్నావే? కనబడే పిచ్చిదానా, కనబడు. నాకు టైం లేదు, తొందరగా బయలుదేరాల్సి ఉంది నేను. అరే యార్ షిట్. అరే అక్కడేంటి మెరుస్తుంది? అరే అది ఖచ్చితంగా థోర్ హ్యామరే. అది అలా మెరుస్తుంది, మెరుపులు వస్తుందంటే ఖచ్చితంగా. ఓ మై గాడ్ గైస్, అది నాకు తెలిసి ఖచ్చితంగా థోర్ హ్యామర్ అనుకుంటున్నాను. లెట్స్ సి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏంటిది? అరే కనబడట్లే కరెక్ట్గా. ఓకే, అది థోర్ హ్యామర్ గైస్, థోర్ హ్యామర్. ఫైనల్లీ మనకైతే థోర్ హ్యామర్ దొరికేసింది. సో ఇక లేట్ చేయకుండా దీన్ని మనం తీసుకొని పవర్స్ యాక్టివేట్ చేద్దామా? ఓకే, సో ఫైనల్లీ దీన్ని అయితే మనం తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే దీని పవర్స్ కూడా మనం యాక్టివేట్ చేసి దీన్ని అయితే మనం పట్టుకొని పోదాం. ఎస్. అరే పెద్ద సుత్తి అయింది, చిన్న సుత్తి కాక.
సో ఫైనల్లీ మనకైతే పవర్స్ వచ్చాయన్నమాట. థోర్ యొక్క పవర్స్ వాటర్లో బాగానే పనిచేస్తున్నాయి. మనమైతే టాప్కి వెళ్ళిపోయి ముందుగా మన బోట్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. మన బోట్ ఎక్కడుందో వెతకాలి. అది వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతుందా ఏంటో. అదిగోండి అక్కడుంది. డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోయి డైరెక్ట్గా మనం అక్కడ ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయ్యి దాన్ని ఇప్పుడు నా కాళ్ళకు కట్టుకొని థోర్కి ఎగిరే శక్తి పవర్ కొంచెం లైట్గా ఉంటుందన్నమాట. దాన్ని డైరెక్ట్గా మనమైతే ఈ బోట్ ద్వారానే తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే బోట్ మనకి ఫ్యూచర్లో అవసరం అవుతుంది. మనకి బోట్లు లేవు కాబట్టి ఖచ్చితంగా అవసరం అవుతుంది కాబట్టి దీన్ని వదులుకోకూడదు. లెట్స్ గో. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే ఆ సూట్లు ఇంకా అలానే థోర్ యొక్క హ్యామర్ ప్రతిదీ కూడా తీసుకుని వెళ్తున్నాం. వాళ్ళందరూ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు 100%. సో మనమైతే ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం. థోర్ అయితే మాత్రం నిజంగా చాలా పవర్ఫుల్ అయినోడే. కొంచెం ఎగిరే శక్తి తక్కువ. ఒకవేళ ఎగిరే శక్తి కనుక స్పీడ్ ఉంటే ఎంత స్పీడ్గా వెళ్తాడో తెలుసా? ఒకసారి మీకు చూడాలని ఉందా స్పీడ్ ఎలా ఉంటుందో? చూసేయండి మరి. ఎదుగుంటే ఎంత స్పీడ్ ఉంటుందన్నమాట. ఒకవేళ థోర్ కనుక నిజంగా స్పీడ్గా వెళ్ళట్లయితే. కానీ థోర్కి ఎగిరే శక్తి మాత్రమే కొంచెం స్లోగా ఉంటుంది. కానీ కొట్టే శక్తి బలం చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అలానే ఈవిల్ ఫ్లాష్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. అలానే ఈ ఐరన్ మ్యాన్ సూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో అన్ని పవర్స్ ఉంటాయి. ఫైనల్లీ మనమైతే మనోళ్ళు కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళని చూసారో చూడలేదో, చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో వీళ్ళందరికీ మనమైతే కావాలనుకున్న ప్రతిదీ కూడా తీసుకొచ్చేసాం. వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, మనం కూడా హ్యాపీ. వాళ్ళ హ్యాపీ అయితే ఓకే. వీళ్ళెవరు ఇక్కడ కనబడట్లేదు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? గాయ్స్ హలో హలో, వీళ్ళెవరు రాలేదేంటి? బాబు బాబు ఐరన్ మ్యాన్, ఓరి నాయన ఇక్కడే ఉన్నారా? కమాన్ 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 గాయ్స్, కమ్ ఫాస్ట్. ఓరే మనోడు వేసాడు చూడండి హల్క్ బస్టర్ సూటు. మన టోనీ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనం అన్నీ తీసుకొచ్చేసాం అనమాట, కావాల్సినవన్నీ. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, కమాన్ కమాన్ కమాన్. టోనీ ఇదిగో నీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్. అలానే ఫ్లాష్ ఇదిగో నీ యొక్క ఈవిల్ ఫ్లాష్ సూట్. చూసారా, ప్రతిదీ కూడా మీరు అడిగింది ఫాస్ట్గా తీసుకొచ్చాను. ఇంత స్పీడ్గా తీసుకొస్తానని మీరు అనుకున్నారా? 100% నేను అనుకున్నాను ఖచ్చితంగా నువ్వు తీసుకొస్తావని. ఎందుకంటే నువ్వు దీంట్లో చాలా జీనియస్. నువ్వన్నా ఎంత స్పీడ్ గా తీసుకొచ్చావో. నువ్వు సూపర్ బుర్రపాడు నువ్వన్నా, బుర్రపాడు నువ్వు. అందరివి తీసుకొచ్చావు కానీ నా సుత్తి ఏది? నా హ్యామర్ని తీసుకొస్తావు అనుకున్నాను కానీ తీసుకొని రాలేదు. ధను ఇది కరెక్ట్ కాదు, నాకు చాలా బాధగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు సారు. ఇదిగో నీ పవర్ఫుల్ హ్యామర్. ఇదిగో చూసావా, అన్నీ తీసుకొచ్చాను. మీకు అందరికీ హెల్ప్ చేశాను చూసారా. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా అడిగితే నాకు ఇవ్వాలి మరి. ఓ అప్పుడే ఐరన్ మ్యాన్ సూట్ వేసాడు. ఓ నాయనో, థ్యాంక్ యూ సో మచ్ ధను. ఫైనల్లీ నేను నా సూట్ ని చూశాను, వేసుకున్నాను. నాకు ఇప్పుడు చాలా బాగుంది. అబ్బా ఇప్పుడు ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం, ఇది ఎలా ఎగురుతుందో. ఓ మై గాడ్, దీంట్లో వాటర్ ప్రూఫ్ ఉండడం వల్ల ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ గా ఎగురుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా సూపర్ గా ఎగురుతుంది. మనం ల్యాండింగ్ కూడా దీన్ని పర్ఫెక్ట్ గా చేసేసాం. నైస్. దీని మొత్తానికి కారణం కూడా ధను మాత్రమే. ధను లిటరల్లీ ఇంత మంచి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు ఎటువంటి ఆపదున్నా నేను తనకి ఖచ్చితంగా సహాయపడతా. ఇరగదీసావరా తమ్ముడు, సూపర్. తీసుకొస్తామని నాకు తెలుసురా, అందుకే నేను నీకు చెప్పాను. అది అన్ని పవర్స్ బాగానే ఉన్నాయి కదా. ఓరి నాయన, సమయానికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అరే ఏమవుతుంది? నో 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 నో, ఏంటిది మొత్తం బ్లాంక్ అవుతుంది? అరే అరే అరే, ఇది యాక్చువల్లీ ఈవిల్ ఫ్లాష్ కాబట్టి. నో నో నో, ఇది ఈవిల్ ఫ్లాష్ కాబట్టి కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఈవిల్ ఫ్లాష్ సూట్ వచ్చేసి మొత్తం వేడి ఉన్న ప్రదేశంలో ఉండాలనుకుంటుంది, కానీ వాటర్లో ఉండడం వల్ల కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంది. సరే మనం దీన్ని తీసి పక్కన పెడదాం. కొన్ని రోజుల్లో ఇదే మొత్తం సెట్ అవుతుంది. దీన్ని కొంచెం ఎండలో పెట్టినట్లయితే ఎండకి ఎండి అప్పుడు మొత్తం సూట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సరే ఇతను వచ్చేసి మనకి మంచిగా హెల్ప్ చేశాడు కాబట్టి ఇతనికి మనం ఎప్పుడైనా సరే ఏమైనా కూడా మనమైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ధను థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తావని. నేనైతే అస్సలు నమ్మలేదు నువ్వు వెళ్ళి తీసుకొస్తావని. ధను థ్యాంక్ యూ సో మచ్. నా సుత్తి మళ్ళీ నాకు దక్కుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు దీన్ని తీసుకొస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ధను. ఇప్పటి నుంచి థోర్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. సరే థ్యాంక్ యూ సో మచ్ ధను. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైనా ఏ ఆపదలో ఉన్నా నాకు చెప్పు. నీకు ఈ థోర్ అనేవాడు ఖచ్చితంగా నీ వెనక్కి ఉంటాడు. ఓకేనా? మర్చిపోకు మిత్రమా, మర్చిపోకు. ధనువన్న అందరూ నేను పొగడేస్తున్నారు. వామ్మో సూపర్ ధనువన్న నువ్వు. అప్పా చివరికి నువ్వు కూడా ఇలా తెస్తావని నేను కూడా అనుకోలేదు ధనువన్న. నువ్వు చాలా అంటే చాలా మంచి పని చేసావు. ఇంత పెద్ద సునామీలో కూడా వెళ్ళి తీసుకొచ్చావంటే చాలా గ్రేట్ ధనువన్న, చాలా గ్రేట్. అవునరా అబ్బాయి, నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ రా. చాలా 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 గ్రేట్ రా నువ్వు.